మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనుకున్నది సాధించింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సువేందు అధికారి సీఎం అయ్యారు. కానీ ఇదేది అంత సులువుగా మాత్రం కాలేదు. ఇందుకోసం దశాబ్దాలుగా కమలం పార్టీ పోరాడింది. ఒకప్పటి జనసంఘ నుంచి నేటి బీజేపీ నాయకుల వరకు అవిశ్రాంతంగా శ్రమించారు. నిరంకుశంగా వ్యవహరిస్తూ తనకు తిరుగులేదని భావించిన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే అంత ఆషామాషీ కాదని ప్రధాని మోదీ, అగ్రనేత అమిత్ షాలకు తెలుసు. కానీ ఎలాగైనా మమతకు షాక్ ఇవ్వాలని వారు దృఢ నిశ్చయంతో వ్యూహరచన చేశారు. దశాబ్దం కింది వరకు బెంగాల్లో బీజేపీ పరిస్థితి చూస్తే ఎవరు ఈరోజు కాషాయ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకోరు. బెంగాల్ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. తర్వాత వారికి చెక్ పెట్టి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత తనకు బెంగాల్లో ఎదురులేదన్నట్టుగా వ్యవహరించారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ బెంగాల్లో అడుగుపెట్టడమే కష్టమని అనుకున్నారు. అంతెందుకు 2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 సీట్లు మాత్రమే సాధించింది. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ 211 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ 44 సీట్లు, సిపిఎం 26 సీట్లు దక్కించుకున్నాయి. అంటే బీజేపీ ఎక్కడో 4వ స్థానంలో ఉంది. కానీ ఈ ఫలితాలను చూసి నిరాశపడి ఉంటే ఈరోజు కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదే కాదు. దేశమంతా నేటి విజయం గురించి మాట్లాడేది కాదు. కేవలం 5 ఏళ్లు తిరిగేసరికి మొత్తం పరిస్థితే మారిపోయింది. తృణమూల్కు బీజేపీ సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది. అప్పుడే సువేందు అధికారి తృణమూల్ నుంచి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక పరిస్థితి మొత్తం మారిపోయింది. 2021 ఎన్నికల్లో 77 సీట్లకు బీజేపీ ఎగబాకింది. తృణమూల్ 217 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ మమతకు మాత్రం షాక్ తగిలింది. ఆ ఎన్నికల్లో సువేందు మమతను ఓడించారు. ఇక కాంగ్రెస్, వామపక్షాలు 1 సీటును కూడా గెలుచుకోలేకపోయాయి. వాటి స్థానంలోకి బీజేపీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత బీజేపీ వెనక్కి తిరిగి చూడలేదు. టార్గెట్ 2026 వ్యూహంతో ముందుకు సాగింది. సువేందు మరింత కసితో పనిచేశారు. అయితే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఫైర్ బ్రాండ్గా మమతా బెనర్జీని ఓడించడం ఎంత కష్టమో ఒకప్పుడు ఆమెను దగ్గరగా చూసిన సువేందుకు బాగా తెలుసు. అలాగే ఆమె లోపాలు కూడా తెలుసు. అందుకే బీజేపీ అగ్రనాయకత్వం సువేందు అధికారికి వ్యూహాత్మకంగా పార్టీ పగ్గాలు అప్పగించింది. దానికి తగ్గట్టుగా సువేందు అధికారి కుటుంబానికి కోస్తా ప్రాంతమైన పర్సా, మేదినపూర్లో మంచి బలం ఉంది. ఇక బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్ల అంశాన్ని బీజేపీ జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లింది. మమత ఎలా వారిని కాపాడుతూ వచ్చిందో ప్రజలకు వివరించింది. అంతేకాదు మమత ముస్లిం బుజ్జగింపు చర్యలను బలంగా ఎండగట్టింది. దీంతో హిందూ ఓట్లు ఏకీకృతమయ్యాయని చెప్పొచ్చు. ఇక సర్తో అక్రమ ఓట్లు తొలగించడం కాషాయ పార్టీకి అనుకూలించింది. ఇక 3 సార్లు అధికారంలోకి ఉండడంతో సహజంగానే మమతపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. ఇది బీజేపీకి పాజిటివ్గా మారింది. పైగా ఈసారి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో మహిళలు కూడా బీజేపీని ఆదరించారని చెప్పొచ్చు. ఇక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వంటి నేతలు ఇక్కడ బీజేపీ విజయం దేశానికి ఎంత అవసరమో చెప్పడంతో బెంగాల్ ప్రజలు రియలైజ్ అయ్యారని అనుకోవచ్చు. బంగ్లా సరిహద్దులను కాపాడేందుకు బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. మొత్తం మీద 15 ఏళ్ల క్రితం వామపక్షాల కోటను తృణమూల్ కూల్చినట్టే ఇప్పుడు బీజేపీ కూడా మమతాను గద్దెదించింది.